విశాఖ స్టీల్ ప్లాంట్ ను తక్షణమే సెయిల్లోని విలీనం చేయాలని అఖిలపక్ష మహిళా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో గురువారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా మహిళా జేఏసీ నేత పద్మ మాట్లాడుతూ తక్షణమే కాంట్రాక్ట్ కార్మికులను విధుల్లోకి తీసుకోవడంతో పాటు ఉద్యోగులు కార్మికులకు పూర్తి స్థాయిలో రక్షణ కల్పించాలని కోరారు. గత 3 ఏళ్లుగా కార్మికులు నిరసన చేస్తున్నా మోడీ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదన్నారు. తక్షణమే స్టీల్ ప్లాంట్ ను ప్రభుత్వ రంగం సంస్థలలో కాపాడుతూ సెయిల్లోని విలీనం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలు మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకూడదని చెప్పేసి గత 1285 రోజుల నుంచి ఇక్కడ జేఏసీ ఆధ్వర్యంలో కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు ఇప్పటికైనా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం కళ్ళు తెరవాలి. మొన్న సెప్టెంబర్ 10వ తేదీ నుంచి ఇప్పటి వరకు కూడా విశాఖ నగరంలో పెద్ద ఎత్తున కార్మికులు, ఉద్యోగులు, ప్రజలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఉద్యమంలోకి వస్తా ఉన్నారు. నిన్న ఉత్తరాంధ్ర ఉద్యమం ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని జరిగింది. ఎప్పటికైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచి విశాఖపట్నంలో ఉన్న స్టీల్ ప్లాంట్ని కాపాడాలి, దాన్ని పరిరక్షించాలి, దానికి సొంత గనులు కేటాయించాలి, సెయిల్లో కలపాలి అని చెప్పేసి గత 3 రోజుల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా మొన్న విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో కార్యక్రమం నిరాహార దీక్ష జరిగింది. నిన్న అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరాహార దీక్ష జరిగింది. ఈ రోజు అన్ని మహిళా సంఘాలు, ఇతర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరాహార దీక్ష జరుగుతుంది. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం దిగి రాకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని గట్టిగా హెచ్చరిక చేస్తా ఉన్నాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ దేశంలో ఉన్న అన్ని స్టీల్ ప్లాంట్ల కంటే కూడా నాణ్యమైన ఉక్కు తయారు చేసే దాంట్లో ఒక ప్రధానమైన పాత్ర పోషిస్తూ ఉంది. అంతేకాదు దీనికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది ఒక చారిత్రాత్మకమైన పోరాటం చేసి ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ నిర్మాణం చేసుకోవడం అనేది జరిగింది. 16,500 గ్రామాలు ప్రజలు వాళ్ళ నిర్వాసితులు అయ్యారు. వాళ్ళందరూ కూడా వేలాది ఎకరాలు, 27,000 ఎకరాల భూమిని వాళ్ళు త్యాగం చేసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం వాళ్ళు భూములు ఇచ్చారు. అలాగే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో 32 మంది బలిదానంతో ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నిర్మాణం చేసుకోవడం అనేది జరిగింది. దాని ద్వారా ఈ రోజు లక్షలాది మంది అక్కడ ఉద్యోగస్తులు ఉన్నప్పటికీ కూడా పరోక్షంగా కూడా లక్షలాది మందికి ఉపాధి అనేది దొరకడం అనేది జరిగింది. విశాఖపట్నంలో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ వచ్చాయనంటే దానికి కారణం విశాఖపట్నం స్టీల్ ప్లాంటే అని చెప్పేసి అనేది నేను చెప్తా ఉన్నాం. అలాగే ఈరోజు మన ఆంధ్రప్రదేశ్కి విశాఖపట్నం ఆర్థిక రాజధాని. విశాఖపట్నం ఆర్థిక రాజధాని అంటే గాజువాక ప్రాంతం అంతా కూడా ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉండడం మూలంగానే జాతీయ ఆదాయంలో గణనీయమైన సంపద వస్తుంది అని అంటే ఈరోజు ప్రభుత్వానికి ఆ జాతీయ ఆదాయంలో ప్రధానమైన ఉన్నది అని అంటే అది స్టీల్ ప్లాంట్ ఉండడం మూలంగానే ఈరోజు జాతీయ ఆదాయం అనేది లెక్కలోకి వస్తుంది. అలాగే ఈరోజు విశాఖపట్నం ఇలాగ ఉన్నది అంటే విశాఖపట్నంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలే దీనికి ప్రధానమైన కారణం. పోర్టు, డాక్ యార్డు, షిప్ యార్డు, స్టీల్ ప్లాంట్ ఇవన్నీ ఉండడం మూలంగానే విశాఖపట్నం ఒక వాణిజ్య కేంద్రంగా కూడా అభివృద్ధి జరిగింది అంటే విశాఖపట్నంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలు ఉండడం మూలంగా. ఇంత ప్రత్యేకతలు కలిగిన విశాఖపట్నాన్ని ఈ రోజు స్టీల్ ప్లాంట్ ని మీరు కనుక అమ్మేస్తే విశాఖపట్నంలో మీకు అడుగు పెట్టడానికి కూడా ఈ రాజకీయ పార్టీలు ఎవరికి కూడా అడుగు పెట్టడానికి కూడా పుట్టగతులు ఉండవు అని చెప్పేసి విశాఖపట్నం ప్రజానీకం తరపున మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం. అంతేకాదు ఉత్తరాంధ్రకే తలమానికంగా ఉన్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అలాగే ప్రపంచ దేశాల్లో కూడా విశాఖపట్నం అనేది ఉంది. నాణ్యమైన ఉక్కు తయారు చేసే దాంట్లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఒక ప్రధాన పాత్ర అనేది ఉంది. అలాగే స్టీల్ ప్లాంట్ కానీ ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవాలంటే బీజేపీ ప్రభుత్వం పురోగమన దిశలో ఉండాలి, పరిశ్రమలు పెట్టే దాంట్లో పురోగమన దశలో ఉండాలి. కానీ బీజేపీ వచ్చినప్పటి నుంచి కూడా తిరోగమన భావాలని తిరోగమన దశలో తీసుకొస్తుంది. ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం. అలాగే
మొత్తం ఈ రోజు సనాతన ధర్మం అని చెప్పేసి తీసుకొచ్చి ఈరోజు గుళ్ళు గోపురం చుట్టూ జనాల్ని చుట్టూ తిరిగే పరిస్థితులు కనిపిస్తా ఉంది. కానీ ఈ రోజు ఆధునిక దేవాలయాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, అలాంటి ఆధునిక దేవాలయాలను కాపాడుకుంటేనే విశాఖపట్నం కానీ, ఉత్తరాంధ్ర కానీ, భారతదేశం కానీ ఉంటుంది. ప్రభుత్వ రంగ సంస్థలు పట్టుగొమ్మలు, ఇలాంటి పట్టుగొమ్మల్ని కాపాడుకోవాలని చెప్పేసి మేము ఈ ప్రభుత్వాలకు గట్టిగా హెచ్చరిక చేస్తా ఉన్నాం. లేకపోతే మాత్రం భవిష్యత్తులో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రజలే కాదు, కార్మికులే కాదు, విశాఖపట్నంలో ఉన్న మొత్తం సమస్త ప్రజానికం కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తారని చెప్పేసి ఈ ప్రభుత్వాలకి గట్టిగా హెచ్చరిక